వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం ఇండియన్ నేవీ నిర్మించ తలపెట్టిన వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణానికి 2,500 కోట్లతో వెచ్చించటానికి ముహూర్తం ఖరారైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరవుతారని సమాచారం. వీఎల్ఎఫ్ స్టేషన్ కోసం 2,900 ఎకరాల అటవీ భూమి నేవీకి అధికారికంగా అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దామగుండం పరిరక్షణకు స్థానిక ప్రజలు, యువతీ యువకులతో పాటు పర్యావరణవేత్తలు ఆందోళన బాటపట్టారు. విపక్షాలు గొంతు విప్పుతున్నాయి. ప్రజలతో సంఘర్షణ లేకుండా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి. వీఎల్ఎఫ్ రాడార్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ అని అర్థం. దీని ద్వారా సముద్రంలో దూర ప్రాంతంలో ఉన్న ఓడలు, జలాంతర్గాముల్లోని సిబ్బందితో నావికా సిబ్బంది సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఈ వ్యవస్థ మూలంగా 3 kHz రేంజ్ లో తరంగాలను ప్రసారం చేస్తుంది. నీటిలోపల 40 మీటర్ల లోతు వరకు ఈ తరంగాలు చొచ్చుకెళ్తాయి. అలాగే 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి సిగ్నల్స్ నిరాఘాటంగా అందించటానికి వీలవుతుంది. రక్షణ రంగం అవసరాలతో పాటు రేడియో కమ్యూనికేషన్ అవసరాలకు కూడా ఉపయోగపడుతుందట. ఇలాంటిది ఇప్పటివరకు మన దేశంలో తమిళనాడులో తిరునెల్వేలిలో ఉంది. తెలంగాణలో సముద్రం లేదు. అయినా ఈ నిర్మాణం ఇక్కడే ఎందుకు అనేది పెద్ద ప్రశ్న. నేవీ అధికారులు చెప్పేదేమిటంటే తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న ఓడలు, జలాంతర్గాములోని సిబ్బందితో మాట్లాడటానికి వీలుగా ఈ 2 ప్రాంతాలకు మధ్యలో తెలంగాణలోని దామగుండం ప్రాంతం సాంకేతికంగా అనువుగా ఉంటుందట. దామగుండం సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తున ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 మీ. దూరంలో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నేవీ అధికారులు చెబుతున్నారు. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్లోని 2,900 ఎకరాల అటవీ భూమిని జనవరి 24న నావికాదళ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా అప్పగించారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుంది కాబట్టి ప్రజల ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంది. మొత్తం 2,900 ఎకరాలకు గాను 1,500 ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలు నేవీ చేపట్టదు. పర్యావరణానికి నష్టం లేకుండా మొక్కలు, చెట్లు లేని ప్రాంతంలో 350 ఎకరాల్లోనే సుమారు 3,000 మందికి నివాసం ఉండే విధంగా ఓ టౌన్షిప్ ను నిర్మిస్తారు. ఇక్కడ 600 మంది సిబ్బంది తమ విధులు నిర్వహిస్తారు. 100 ఏళ్ల నాటి వట వృక్షాలను తెగనరికి పర్యావరణ పరిరక్షణ కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలలో విరివిగా మొక్కలు నాటుతారు. అయితే ఈ రాడార్ ప్రాజెక్ట్ నిర్మాణంలో వివిధ అవసరాల కోసం అడవిలో సుమారు 12 లక్షల చెట్లు నరికివేయాల్సి ఉంటుంది. మూసీ నది పరివాహక ప్రాంతం దెబ్బతింటుంది. అడవిలోని జీవవైవిధ్యం నాశనం అవుతుంది. అక్కడ ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇకపై దేవాలయానికి రహదారిని నేవీ మూసివేస్తుంది. దీంతో భక్తులు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. ఈ అటవీ ప్రాంతాన్ని ఆవరించి ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60,000 మంది ప్రజలు అడవిపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి పశువులకు మేతకు ఇకపై అవకాశం ఉండదని స్థానికులు బాధపడుతున్నారు. పైగా దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యభరితమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు నరికివేస్తారు. వీటితో పాటు ఎంతో అరుదైన జింకలు, తోడేళ్లు, అడవి పందులు మొదలైన జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ గూడును కోల్పోతాయి. ఈ రాడార్ స్టేషన్ వల్ల ప్రాణాంతకమైన రేడియేషన్ వెలువడుతుంది. గాలి, నీరు, పర్యావరణం తీవ్రంగా కలుషితం అవుతుంది. చుట్టుప్రక్కల ప్రజలకు మానసిక ఆందోళన, నిద్రలేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధ్యత్వం, చర్మరోగాలు మొదలైన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ఇక్కడ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వమే స్వయంగా రాడార్ కేంద్రం శంకుస్థాపనకు పూనుకుంటే ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? రాడార్ స్టేషన్ ఏర్పాటు రద్దు కోరుతూ దామగుండం అటవీ సంరక్షణ జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే ప్రభుత్వ షరతులన్నింటినీ పాటించాలని హైకోర్టు నేవీకి ఆదేశించింది. ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులను అనుమతిస్తామని నేవీ కోర్టుకు స్పష్టం చేసింది. కాగా రాడార్ స్టేషన్ ఏర్పాటైతే 12 లక్షల మొక్కలు నరికి వేతకు గురవుతాయనే వ్యాఖ్యలను అటవీశాఖ కొట్టిప్రేసింది. నేవీకి ఇచ్చిన భూముల్లో ఉన్న 93 లక్షల చెట్లకు నష్టం జరగదని, చెట్లు లేని చోటే తాము నిర్మాణాలు చేపడతామని నమ్మబలుకుతుంది. జీవ వైవిధ్యాన్ని, అరుదైన పశు, పక్షుల ఆవాసాన్ని పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వంపై, ఈ నాగరిక సమాజం మీదనే ఉంది. ప్రజలతో సంఘర్షణ లేకుండా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన నిర్ణయం తీసుకోవాలి.